ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మొదటి మ్యాచ్ రివ్యూలోకి వచ్చేస్తే టాస్ గెలిచిన ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూప్లెస్ మంచి పార్ట్నర్షిప్ వస్తుందనగా ఫ్యాబ్ డూప్లెస్ వికెట్ కోల్పోవడంతో తర్వాత వచ్చిన పతిదార్ ఆడిన ఫస్ట్ బాల్ లోనే మళ్ళా వికెట్ పడిపోక పతిదార్ తర్వాత వచ్చిన గ్లాన్ మ్యాక్స్వెల్ కూడా సేమ్ డక్అట్ అవడంతో సిఎస్కే వైపు వన్ సైడ్ అయిపోతుందనగా క్యామరాన్ గ్రీన్, విరాట్ కోహ్లీ మంచి పార్ట్నర్షిప్ రాగా ముజీబ్ రెహమాన్ 4 వికెట్లు తీసుకోవడం వన్ సైడ్ చేసిన తర్వాత ఆడుతున్న విరాట్ కోహ్లీ, క్యామరాన్ గ్రీన్ మంచి పార్ట్నర్షిప్ వస్తుందనగా విరాట్ కోహ్లీ 20 రన్స్ అవుట్ అవగా విరాట్ కోహ్లీ పడిన వెంటనే క్యామరాన్ గ్రీన్ వికెట్ కూడా కోల్పోవడంతో ఒక సైడ్ చెన్నై వన్ సైడ్ మ్యాచ్ అవుతుందనగా తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్, తర్వాత వచ్చిన అనుజ్ రావత్ మంచి పార్ట్నర్షిప్ రాగా అనుజ్ రావత్ 48, దినేష్ కార్తిక్ 38, దాదాపు వీళ్ళిద్దరు 173 రన్స్ దాకా తీసుకుపోయి ఒక సైడ్ ఓడిపోతున్న ఆర్సీబీ అనగా మళ్ళీ మ్యాచ్ నిలబెట్టే అనుజ్ రావత్, దినేష్ కార్తిక్. అనుజ్ రావత్ 3 సిక్స్లు కొట్టి దినేష్ కార్తిక్ 2 సిక్స్లు కొట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ ముగించారు. ఓపెనర్ గా వచ్చిన సిఎస్కే వచ్చేసి ఫస్ట్ గైకోడ్ 15 రన్స్ కొట్టి తర్వాత గైకోడ్ వికెట్ కోల్పోగా రచీన్ రవీంద్ర మంచి బ్యాటింగ్ పార్ట్నర్షిప్ రాగా కాదు వాయిస్ ఇప్పుడు మన సిఎస్కే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్సీబీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, మహేంద్ర సింగ్ ధోనికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, విరాట్ కోహ్లీ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. మోస్ట్ వీళ్ళిద్దరిలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉంది, విరాట్ కోహ్లీయా ధోనియా? ఎక్కడ చూసినా కూడా విరాట్ కోహ్లీ, ధోని పేర్లే ఉంటాయి. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చూద్దాం. మీరు ధోని ఫ్యాన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే వీడికి ఒక లైక్ చేయండి, చూద్దాం ఎవరికి ఎంతమంది ఉన్నారు. ఇక మనం మొత్తానికి మ్యాచ్ విషయంలోకి వచ్చేసి రచీన్ రవీంద్ర, డారెల్ మిచెల్ వికెట్లు కోల్పోవడంతో తర్వాత వచ్చిన శివం దుబే, జడేజా వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ రాగా వీళ్ళే వన్ సైడ్ మ్యాచ్ తర్వాత ఉన్న మన మహేంద్ర సింగ్ ధోని కూడా ఛాన్స్ ఇవ్వకుండానే శివం దుబే, జడేజా మ్యాచ్ ముగింపు చేశారు. మొత్తానికి ఇంకా చూసుకుంటే సిఎస్కే, ఆర్సీబీ అక్కడ ఉండేది కెప్టెన్ ఎవరు, మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని అది ఎలాగైనా ఎలాంటి మ్యాచ్ అని మార్చేయగలడు కాబట్టి మహేంద్ర సింగ్ ధోని అని ఊరికినే పేరు రాదు, మహేంద్ర సింగ్ ధోని అనే పేరు. మీరు సిఎస్కే గెలిచిన, ముంబై గెలిచిన, ఆర్సీబీ గెలిచిన పెట్టి మనీ పెట్టి లాస్ అవుతున్నారా? ఐపీఎల్ లోపల ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాత్రం అది. వెళ్ళి మా టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆర్సీబీ ఈసారి కప్ మందే.